హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాజేంద్ర పార్టీలో నిజం చెప్పకుండా రాజేంద్రని చంపాలని చూసిన పల్లవి కొన ఊపిరితో ఉండి హాస్పిటల్లో అక్షయ్కి అన్ని నిజాలు చెప్పిన రాజేంద్ర అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే రాజేశ్వరి మీనాక్షిని అవమానిస్తూ చాలా మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలు విని అవని మీనాక్షి చాలా బాధపడుతూ ఉంటాడు. రాజేశ్వరి మీనాక్షితో అలా మాట్లాడడం చూసి రాజేంద్ర, చూడు రాజేశ్వరి, నువ్వు కంగారు పడొద్దు, ఎవరేంటి అనేది ఈరోజు నీకు అన్ని నిజాలు తెలియబోతున్నాయి అని చెప్పి మాట్లాడగానే అవని ఆశ్చర్యపోతుంది. పల్లవి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అవని ఆలోచిస్తూ ఉంటుంది, అసలు మామయ్య ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు తెలిసి ఈ పార్టీలో ఏదో పెద్ద గొడవ జరగబోతుందని నాకు అర్థమవుతుంది. మామయ్య మనసులో ఏముంది తెలుసుకోవాలి అని అవని మేడ మీద ఉన్న రాజేంద్రతో మాట్లాడడానికి మేడ మీదికి వెళ్తూ ఉంటుంది. ఇదంతా పల్లవి చూస్తుంది. ఇప్పుడు అవని ఆ ముసలోడితో మాట్లాడడానికి వెళ్తుంది. వీళ్ళ మాటలు వింటే అసలు ఈ పార్టీలో ఏం జరగబోతుందో తెలిసే ఛాన్స్ ఉంది అని పల్లవి అవని వెనకాలే వెళ్ళి రాజేంద్ర అవని మాటలు వింటూ ఉంటుంది. ఇక అవని అక్కడికి వెళ్ళగానే రాజేంద్ర, ఏంటమ్మా ఇలా వచ్చావేంటి అని అంటాడు. మామయ్య గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నాకు బాగా అర్థమవుతుంది మామయ్య గారు, మీరు ఈ పార్టీలో ఏదో పెద్ద బీభత్సమే సృష్టించబోతున్నారు. ఏంటి మామయ్య గారు, మీరేం చేయాలనుకుంటున్నారు అని అనగానే, చూడమ్మా, నేను ఎప్పుడూ నా కుటుంబం సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. ముఖ్యంగా నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటున్న నిన్ను మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను. అందుకే నీ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి మావయ్య, అసలు ఏం చేయబోతున్నారో ఒక క్లారిటీ ఇవ్వండి అని అంటుంది. చెప్తానమ్మా, ఈరోజు ఈ పార్టీలో పల్లవి నాన్నే మీ నాన్న అని అందరికీ నిజం తెలిసేలా చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. రాజేంద్ర అలా చెప్పడంతో పల్లవి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే ఈ ముసలోడికి కూడా నిజం తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అవని, వద్దు మావయ్య, వద్దు, మీరు ఆ నిజాన్ని ఇప్పుడే బయట పెట్టొద్దు. ఆ నిజాన్ని ఆ చక్రధరే తన నోటితో ఒప్పుకోవాలి. అప్పటి వరకు మీరు ఏం చేయొద్దు మావయ్య అని అవని అడుగుతూ ఉంటే, చూడమ్మా, ఈ నిజం తెలిసినా కూడా నేను మౌనంగా ఉంటే అది నా పెద్దరికానికి విలువ లేనట్టే. నా కళ్ళ ముందే మీ అమ్మ నువ్వు అనరాని మాటలన్నీ పడవలసి వస్తుంది. మిమ్మల్ని అందరూ చులకనగా చూసి అవమానిస్తున్నారు. అలాంటి బాధలు, అలాంటి అవమానాలు మీకు ఉండకూడదు అంటే ఈరోజు చక్రధర్ ఏంటో అందరికీ తెలియాలి. నువ్వేం భయపడకమ్మా, సంతోషంగా ఉండు అని రాజేంద్ర చెప్తూ ఉంటే అవని రాజేంద్రని ఒప్పించాలని చూస్తుంది. కానీ రాజేంద్ర, చూడమ్మా, ఈ మావయ్య మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాటకి అడ్డు చెప్పొద్దు, నువ్వు కూడా మౌనంగా ఉండు అని అనగానే ఈ అవని ఏమీ మాట్లాడలేకపోతుంది. పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి అంటే, మా మామయ్య గారు ఈరోజు పార్టీ అరేంజ్ చేసింది మా డాడే, అవని వాళ్ళ డాడ్ అని అందరికీ తెలిసేలా చేయడం కోసం అన్నమాట. నో, అలా జరగడానికి వీల్లేదు. అలా జరిగితే మా డాడ్ని అందరూ చీప్గా చూస్తారు. మా డాడ్ కోసం ఈ కుటుంబాన్ని మొత్తం శత్రువులుగా చూస్తున్న మా మామ్ మా డాడ్ని అసహించుకుంటుంది. నా గురించి తెలిసాక కూడా నన్ను కూడా దూరం పెడుతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా ఈ పార్టీలో ఆ ముసలోడు నోరు విప్పకుండా చేయాలి. కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే చక్రధర్ పల్లవికి ఫోన్ చేస్తాడు. చక్రధర్ నుండి ఫోన్ రాగానే, డాడ్ ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి డాడ్ అని అంటుంది. చెప్పాల్సింది నువ్వేనమ్మా, ఏంటక్కడ విషయం
ఆ రాజేంద్ర ఈరోజు పార్టీలో ఏం మాట్లాడబోతున్నాడో ఏమైనా తెలిసిందా అని అనగానే, తెలిసింది డాడ్, కొంపలు మునిగిపోయాయి. ఆ ముసలోడు మనకి చెక్ పెట్టాలని డిసైడ్ అయిపోయాడు అని అనగానే, ఏంటమ్మా ఏం జరిగింది అని అంటూ ఉంటే పల్లవి జరిగిన విషయం మొత్తం కూడా చక్రధర్తో చెప్తూ ఉంటుంది. డాడ్, ఈరోజు ఆ ముసలోడు పార్టీలో ఆ అవని వాళ్ళ డాడ్ నువ్వే అని అందరికీ చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. అదేంటమ్మా, అంటే నేనే అవని తండ్రినని రాజేంద్రకి తెలిసిపోయిందా? తెలిసిపోయింది డాడ్. ఆ అవని ఉంది కదా, అవని మా మామయ్యకి చెప్పేసినట్టుంది. ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నాను అని అంటూ ఉంటే చక్రధర్ షాక్ అయిపోతాడు. లేదమ్మా, లేదు, ఆ రాజేంద్ర ఈరోజు పార్టీలో నోరు విప్పడానికి లేదు. అలా చెప్తే నా పరువు ప్రతిష్ట అంతా మొత్తం పతనమై నాశనమైపోతాయి. నేను అప్పుడు ఇక జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే అమ్మా. అలా జరగకూడదు అంటే రాజేంద్ర పార్టీలో నోరు విప్పకూడదు అని అంటాడు. ఇక పల్లవి, మరి ఏం చేయమంటావు డాడ్, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, చూడమ్మా, మీ మామయ్యని రిక్వెస్ట్ చేసి చూడు. నీ కన్నీళ్ళతో నీ నటనతో మీ మామయ్యని కన్విన్స్ చెయ్యి. అప్పటికి కరగకపోతే ఏం చేయాలో తర్వాత చూద్దాం అని అనగానే ఇక పల్లవి, ఓకే డాడ్, ట్రై చేస్తాను అని ఫోన్ కట్ చేసి రాజేంద్రతో మాట్లాడడానికి రాజేంద్ర దగ్గరికి వెళ్తుంది. మామయ్య, మీతో మాట్లాడాలి అని అనగానే, ఇప్పుడు నేను ఎవరితో ఏమీ మాట్లాడలేనమ్మా. మొత్తం పార్టీ స్టార్ట్ అయ్యాకే నేను మాట్లాడాలనుకున్నది అందరితో మాట్లాడతాను. అప్పటి వరకు వెయిట్ చేయి అని అనగానే ఇక పల్లవి, మామయ్య గారు, మీరు ఏం చేయబోతున్నారో నాకు అర్థమైంది. కానీ వద్దు మామయ్య గారు, ప్లీజ్ మా డాడ్ గురించి అందరికీ తెలిసేలా చేయకండి. ఆయన పరువు ప్రతిష్ట గంగలో కలపకండి. ప్లీజ్ మామయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను అని దొంగ కన్నీళ్లు కారుస్తూ బాధపడినట్లు నటిస్తూ ఉంటుంది. అది చూసి ఇక రాజేంద్ర, చూడమ్మా, నేను నీ కన్నీళ్ళకి కరగలేను. అవని మీనాక్షి ఎన్ని మాటలు పడుతున్నారో నువ్వు చూస్తున్నావు కదా. వాళ్ళ బాధలు, వాళ్ళ అవమానాలు చూసి ఇంకా నేను మౌనంగా ఉండలేను. తప్పు చేసింది మీ నాన్నైతే శిక్ష అనుభవిస్తుంది మీనాక్షి, అవని. ఇలా ఇంకెన్నాళ్ళు? అందుకే తప్పు చేసినందుకు ఈరోజు నిజం బయటపడాల్సిందే అని అంటూ ఉంటే ఇక పల్లవి, ప్లీజ్ మామయ్య గారు, ప్లీజ్, నిజం మా డాడీ అందరికీ చెప్తాడు, కానీ ఇప్పుడు సమయం కాదు అని అంటూ ఉంటే, ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చెప్పొద్దో నాకు బాగా తెలుసమ్మా. అన్నీ ఆలోచించే నేను ఈరోజు ఈ పార్టీని అరేంజ్ చేశాను. ఈరోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆ చక్రధర్ గురించి నిజం బయటపడాల్సిందే అని రాజేంద్ర కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవికైతే ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఈ ముసలోడు ఎన్ని చెప్పినా కూడా కరగడం లేదు. డౌట్ లేదు, ఇక ఎన్ని చేసినా ఈ ముసలోడు ఈరోజు పార్టీలో మా డాడ్ గురించి అన్ని నిజాలు బయట పెట్టేలా ఉన్నాడు. ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ పడుతూ చక్రధర్కి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా, అంతా ఓకేనా? ఆ రాజేంద్ర నీ కన్నీళ్ళకి కరిగిపోయాడా అని అంటూ ఉంటే, ఏంటి డాడ్, ఏంటి కరిగిపోయేది? ఆ ముసలోడు గట్టిగా డిసైడ్ అయిపోయాడు. ఈరోజు ఎలాగైనా పార్టీలో నిజం చెప్పాలని అనుకుంటున్నాడు. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా నా మాట వినడం లేదు డాడ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక చక్రధర్ చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకేం చేయాలమ్మా? ఆ రాజేంద్ర నోటిని శాశ్వతంగా మూతపడేలా చేయాలి అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. డాడ్, ఏమంటున్నారు? అవునమ్మా, నువ్వు విన్నది నిజమే. ఆ రాజేంద్ర నువ్వు ఎంత చెప్పినా వినడం లేదంటే మరో మార్గమే లేదు. ఈరోజు పార్టీలో మన గురించి నిజం బయటపడకూడదు అంటే ఆ రాజేంద్ర నోరు విప్పకూడదు. ఆ అవని మీనాక్షి ఎలాగో ధైర్యం చేసి ఆ నిజాన్ని చెప్పలేరు. మనం ఆ రాజేంద్రని కట్టడి చేస్తే ఆ నిజం ఎప్పటికీ బయటపడదు అని అంటూ ఉంటే, అంటే ఏంటి డాడ్, మా మామయ్యని చంపేయమంటున్నావా అని అంటుంది.
ఇంకా అర్థం కాలేదమ్మా, అదే చేయాలి అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. చూడమ్మా, భయపడకు పల్లవి, మనకి ఇలాంటివన్నీ ఆలోచిస్తే చాలా సులువు. సమయం చూసి ఆ రాజేంద్ర గారిని కట్ చేసేయి అని అనగానే ఇక పల్లవి, ఓకే డాడ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈరోజు ఆ ముసలోడు పార్టీలో నోరు విప్పకుండా చేస్తాను అని చెప్పి పల్లవి ఫోన్ కట్ చేస్తుంది. ఇక పల్లవి అయితే చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈరోజు మా మావయ్యని పైకి పంపించేయాలి, అప్పుడే నాకు మా డాడ్కి మనశ్శాంతి అని అనుకుంటూ ఉంటుంది. ఇక గెస్ట్లందరూ కూడా పార్టీకి వస్తారు. అప్పుడే అక్షయ్ రాజేంద్ర దగ్గరికి వచ్చి, నాన్న, మన గెస్ట్లందరూ వచ్చేశారు, పార్టీ స్టార్ట్ చేద్దాం అని అనగానే, అలాగే అక్షయ్, మన వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటాడు. ఇక అక్షయ్ అందరినీ కూడా అక్కడికి రమ్మనగానే అందరూ అక్కడికి చేరుకుంటారు. ఇంతలోనే పల్లవి తన ప్లాన్ని అమలు చేస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న ఒక ప్యూన్ని పిలిచి, ఇదిగో ఈ స్లిప్ అక్కడ రాజేంద్ర ఉన్నాడే, అతనికి ఇవ్వండి అని అనగానే, సరే మేడం అని ఆ ప్యూన్ తీసుకెళ్ళి రాజేంద్రకి, సార్ మీకు ఈ స్లిప్ ఇవ్వమని ఇచ్చారు అని అనగానే, ఎవరు అని అడుగుతాడు. తెలీదు సార్, ఎవరో ఇచ్చారు అని అతను చెప్పగానే ఇక రాజేంద్ర ఆ స్లిప్ తీసుకొని చదువుతూ ఉంటాడు. ఆ స్లిప్తో, రాజేంద్ర, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వెంటనే పార్కింగ్ ప్లేస్కి రా, లేకపోతే చాలా మిస్ అవుతావు అని అనగానే రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎవరై ఉంటారు ఈ స్లిప్ పంపించింది? నాతో ఏదో మాట్లాడాలి అంటున్నారు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ, ఒక్కసారి వెళ్తే తెలుస్తుంది కదా అని రాజేంద్ర పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. రాజేంద్ర పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటాడు. అదేంటి, ఇక్కడికే కదా రమ్మన్నారు, మరి ఇక్కడెవరూ లేరే అని అటు ఇటు చూస్తుంటే పల్లవి వెనకాల వచ్చి ఒక పెద్ద కర్రతో రాజేంద్ర తలపై బలంగా కొడుతుంది. దాంతో రాజేంద్ర తల పట్టుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఇక పల్లవి అయితే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. రాజేంద్ర అక్కడే రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు. ఇక పల్లవి ఒక్క దెబ్బకి ముసలోడి పని అయిపోయినట్టే, తల పగిలి రక్తం పోయి అక్కడే కొట్టుకొని చచ్చిపోతాడు అని అనుకుంటూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎవ్వరూ కనిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత రాజేంద్ర కనిపించకపోవడంతో ఇంట్లో అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. రే అక్షయ్, మీ నాన్న ఎక్కడా కనిపించట్లేదురా, పార్టీకి టైం అవుతుందని ఇంతసేపు హడావిడి చేశారు, ఇంతలోనే మాయమైపోయారు అని అనగానే, అవునా, నాన్న ఎక్కడికి వెళ్ళుంటారు అని అందరూ కూడా రాజేంద్ర కోసం వెతుకుతూ ఉంటారు. పల్లవి కూడా వాళ్ళతో కలిసి వెతుకుతున్నట్లే నటిస్తూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా అప్పుడే అవనికి రాజేంద్ర షూ కనిపిస్తుంది. అది చూసి అవని షాక్ అయిపోతుంది. ఇదేంటి, మామయ్య గారి షూలా ఉంది అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి రాజేంద్ర తలకి గాయమయ్యి రక్తపు మడిలో పడిపోయి ఉంటాడు. అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవని రాజేంద్రని చూడడం పల్లవి చూసి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మామయ్యని అవని చూసేసింది అని అనుకుంటూ ఉంటుంది. ఈ కవని, ఏమండి అత్తయ్య, అందరూ ఇక్కడికి రండి, మామయ్య ఇక్కడ పడిపోయి ఉన్నాడు అని అనగానే అందరూ చాలా కంగారుగా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి రాజేంద్ర పడిపోయి ఉంటాడు. రాజేంద్రని ఆ పరిస్థితిలో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అక్షయ్ అయితే చాలా బాధపడుతూ, నాన్న లేవండి నాన్న అని అంటూ ఉన్న రాజేంద్రకి స్పృహ రాదు. ఇక పార్వతి, రే నాకు చాలా భయంగా ఉందిరా, మీ నాన్నని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అనగానే, అలాగే అమ్మా అని రాజేంద్రని అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. మరో పక్క చక్రధర్ అయితే చాలా టెన్షన్ పడుతూ అక్కడ ఎలా ఉందో ఏంటో, పల్లవి ఇంకా ఫోన్ చేయలేదేంటి
అని అనుకుంటూ ఉంటే అప్పుడే పల్లవి చక్రధర్కి ఫోన్ చేస్తుంది. ఇక పల్లవి నుండి ఫోన్ రాగానే చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మ పల్లవి, మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా, ఆ రాజేంద్ర చచ్చాడు కదా అని అనగానే, లేదు డాడ్, నేను ఎంతో ప్లాన్ చేసి ఆ రాజేంద్ర గారిని చావు అంచుల వరకు తీసుకెళ్ళాను, కానీ చివరి నిమిషంలో ఆ అవని సేవ్ చేసేసింది అని అనగానే, ఏంటమ్మా అంటే పార్టీ నడుస్తుందా అని అంటాడు. లేదు డాడ్, పార్టీ అయితే ఆగిపోయింది. ఆ ముసలోడు ఇక పార్టీలో మాట్లాడే ఛాన్సే లేదు. తలకి గాయమయ్యి చేస్తాడో బ్రతుకుతాడో తెలియని స్థితిలో హాస్పిటల్కి తీసుకెళ్లారు అని అనగానే చక్రధర్ చాలా సంతోషపడతాడు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. ఇప్పుడు నా కూతురు అనిపించావు. ఈరోజు పార్టీలో ఆ రాజేంద్ర నిజం చెప్పకుండా ఆపావు, అది చాలు. ఒకవేళ ఆ రాజేంద్ర కొన ఊపిరితో బ్రతికున్నా కూడా సమయం చూసి హాస్పిటల్లో చంపేసేయి అని అనగానే, ఓకే డాడ్, మీరేమీ టెన్షన్ పడకండి, ఆ ముసలోడు కోలుకొని ఇంటికి వచ్చే ఛాన్స్ లేదు అని పల్లవి అంటూ ఉంటే చక్రధర్ నవ్వుకుంటూ ఉంటారు. ఇక రాజేంద్రని చాలా టెన్షన్గా హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక డాక్టర్తో, డాక్టర్, మా నాన్నని కాపాడండి అని ప్రాధేయపడుతూ అడగగానే ఇక డాక్టర్, అలాగే, మీరు బయటే ఉండండి, నేను చూస్తాను అని రాజేంద్రని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బయట అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. పార్వతి అయితే చాలా కుమిలిపోతూ ఉంటే అవని ధైర్యం చెప్తూ ఉంటుంది. డాక్టర్ రాజేంద్రకి కాసేపు ట్రీట్మెంట్ చేసిన తర్వాత బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే అందరూ చాలా టెన్షన్గా, డాక్టర్, ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది అని అనగానే, ఇప్పుడే ఏం చెప్పలేము, బాగా రక్తం పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి అని అనగానే ఇక అక్షయ్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, మా నాన్నని బ్రతికించండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక డాక్టర్ తనని ఓ పాజిటివ్, ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళే బ్లడ్ ఇవ్వాలి అని అనగానే ఇక అవని, డాక్టర్, నాది అదే బ్లడ్ గ్రూప్, మా మావయ్య గారికి నేను నా బ్లడ్ ఇస్తాను అని అనగానే, అలాగా, అయితే రండి అని అవనిని తీసుకెళ్ళి బ్లడ్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. చాలాసేపటి తర్వాత రాజేంద్ర అవుట్ ఆఫ్ డేంజర్లోకి వస్తాడు. ఇక డాక్టర్ బయటికి వచ్చి ఆ న్యూస్ చెప్పగానే అందరూ చాలా సంతోషపడతారు. ఇక డాక్టర్ బయటికి వచ్చి, ఇక్కడ అక్షయ్ అంటే ఎవరు అని అనగానే, నేనే డాక్టర్ అని అంటాడు. మీ నాన్నగారు మీతో ఏదో మాట్లాడాలని రమ్మని చెప్పారు, వెళ్ళండి అని అనగానే ఇక అక్షయ్ సరే అని లోపలికి వెళ్తాడు. ఇదంతా చూసి పల్లవికైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ ముసలోడు చేస్తాడు అనుకుంటే కొన ఊపిరితో బయటపడ్డాడు. అది కాకుండా అక్షయ్ని ఎందుకు లోపలికి తీసుకెళ్లారు, అక్షయ్తో ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్ రాజేంద్ర దగ్గరికి వెళ్ళి రాజేంద్రని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. నాన్న అని పిలవగానే రాజేంద్ర కళ్ళు తెరుస్తాడు. అక్షయ్ని చూసి, అక్షయ్ అని అనగానే, ఏంటి నాన్న, ఏమైంది, ఎవరు మీకు ఈ పరిస్థితిని తీసుకొచ్చారు అని అనగానే, అదంతా తర్వాతరా, ఈరోజు నేను పార్టీలో అందరి ముందు ఒక నిజాన్ని బయట పెట్టాలి అనుకున్నాను. ఆ నిజం బయటపడడం ఇష్టం లేని వాళ్ళే నాకు ఈ పరిస్థితిని తీసుకొచ్చారు అని అంటూ ఉంటే, ఏంటి నాన్న, ఏంటా నిజం అని అక్షయ్ అంటాడు. చెప్తాన్రా, పార్టీలో మన చుట్టాల ముందు ఆ నిజాన్ని బయట పెట్టాలి అనుకున్నాను, కానీ అది వీలు కాలేదు. కనీసం నీకైనా చెప్తే నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే వింటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజేంద్ర, రే, అవనిని, వాళ్ళమ్మ మీనాక్షిని అందరూ ఎంతో అవమానించి ఎంతో చులకన చేసి మాట్లాడుతున్నారు. అది వాళ్ళు భరించలేకపోతున్నారు. వాళ్ళు అలా బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటే, తప్పదు నాన్న, ఈ సమాజమే అలాంటిది కదా, భర్త కన్న తండ్రి ఎవరో తెలీదు అంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు అని అంటూ ఉంటే, లేదురా, అవని తన కన్న తండ్రిని తన కళ్ళెదురుగానే పెట్టుకొని ఆ నిజాన్ని గుండెల్లో మోస్తుంది అని అనగానే అక్షయ్ షాక్ అయిపోతాడు. నాన్న,
అంటే అవని వాళ్ళ నాన్న ఎవరో నీకు తెలుసా అని అనగానే, తెలుసురా, నాకు మొన్నే తెలిసింది. ఆ తెలిసినప్పటి నుండి ఎలాగైనా నా కోడలికి న్యాయం చేయాలనుకున్నాను. అందుకే ఈ పార్టీని అరేంజ్ చేశాను. ఈరోజు అవని కన్న తండ్రి ఎవరో అందరి ముందు బయట పెట్టాలనుకున్నాను. అది వీలు కాలేదు అని అనగానే అక్షయ్ షాక్ అయిపోతాడు. చెప్పండి నాన్న, ఎవరు ఎవరు అవని వాళ్ళ నాన్న అని అనగానే, ఇంకెవర్రా ఆ దుర్మార్గుడు చక్రధర్ అని చెప్పగానే అక్షయ్ షాక్ అయిపోతాడు. నాన్న, ఏం మాట్లాడుతున్నావు? ఆ చక్రధర్ పల్లవి వాళ్ళ నాన్న కదా, అవని వాళ్ళ నాన్న ఎలా అవుతాడు అని అనగానే ఇక రాజేంద్ర జరిగిన విషయం మొత్తం కూడా అక్షయ్తో చెప్తూ ఉంటాడు. మీనాక్షిని పెళ్లి చేసుకొని మీనాక్షికి అవని భరత్లు పుట్టాక వాళ్ళని రోడ్డున పడేశాడు. మళ్ళీ రాజేశ్వరికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు అని చక్రధర్ నిజస్వరూపం అక్షయ్కి తెలిసేలా చేస్తాడు. అంతేకాదురా, ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే దానికి కారణం వేరెవరో కాదు, పల్లవే నా తలపైన కర్రతో కొట్టి నన్ను ఈరోజు పార్టీలో ఆ నిజం బయట పెట్టకుండా చేసింది. ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరు మన కుటుంబాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా. ఎలాగైనా మన కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది అవనిదే అని అంటూ ఉంటే అక్షయ్ షాక్ అయిపోతాడు. పల్లవి నిజస్వరూపం తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.